హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాము. నేను ఎప్పుడు చేసేవంటే నేను ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడైతే నేను ఫస్ట్ బగారా రైస్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఆయిల్తో చేస్తూ ఉంటానండి, మస్తు టేస్ట్ ఉంటుంది. దానికంటే ఇంకా నెయ్యి బెటర్ అని చెప్పేసి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి నేను నెయ్యితో చేస్తున్నాను బగారా రైస్. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను నెయ్యి వేసి చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను ఒక 3 స్పూన్ల వరకు. తర్వాత పచ్చిమిర్చి వేసాను, ఆనియన్స్ వేసాను, బగారా మిక్స్ వేసాను. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే సాఫ్ట్ అయిందాక కలిపేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా సాఫ్ట్గా కుక్ అయిందాక ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, మంచిగా ఇంకా కొత్త టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు వేసుకోకున్నా ఓకే, పర్లేదు. ఇక వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో కొత్తిమీర వేసాను. కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర ఇక బగారా రైస్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వాటర్ అయితే పోస్తున్నాను. ఈ వాటరు రైస్ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. వాటర్ అయితే ఇందులో వేసుకున్నాను. వాటర్ మనకి రైస్ ఎంత తీసుకుంటామో చూసుకొని వాటర్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్, మసాలా అయితే వేసుకున్నాను. నేనైతే ఇక మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా మసాలా వేసుకుంటాను. అది ఘాటు ఉండవండి, నార్మల్గా వేసుకుంటాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకుంటాను అనమాట. తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత రోలికి బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసాను. మంచిగా ఇలా ఉడికింది. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకైతే మంచిగా ఉడికిపోతుంది. ఒక 2 మినిట్స్లో రైస్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇక్కడేమో నేను కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేస్ట్ చేస్తాను అనమాట. చూడండి, ఇక్కడైతే నేను ఆయిల్ సగం తీసుకున్నాను. నెయ్యి కూడా 2 స్పూన్స్ వరకు వేసుకుంటాను. ఇంతకుముందే చెప్పాను కదండి, నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి. తర్వాత నెయ్యి, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందామండి. ఫస్ట్ అయితే నేను 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మెంతులు వేస్తున్నానండి, మంచిగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. మెంతులు రెసిపీ చాలా బాగుంటుంది. తర్వాత జీలకర్ర వేసాను, ఎండుమిర్చి వేసుకుందాము. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. నేను ఈసారి మ్యారినేషన్ చేసి చేయట్లేదు అండి, పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఇవన్నీ మంచిగా వేయించుకుందాం. ఇవన్నీ వేస్తుంటే ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గానైతే కర్రీ చేద్దామని అనుకున్నాను, ఇది ఫ్రై అయిపోయింది. సరే చూద్దాము. ఇది నేను 2 days బ్యాక్ షూట్ చేసిన వీడియో అండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసిన తర్వాత ఇందులో అయితే ఇక చికెన్ వేసేద్దాము. తర్వాత ఇక్కడ చూడండి, నా రైస్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఎంత బాగుంది ఏదైనా చూడడానికి, తింటే కూడా సూపర్ అండి, సూపర్ టేస్ట్, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది లోపు అయితే మంచిగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ పీసెస్ యాడ్ చేస్తాము. ఇందులో చికెన్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఈసారి నేను మ్యారినేషన్ చేసి చేయట్లేదండి కర్రీ అయితే, ఇక ఇట్లా చేస్తున్నాను అనమాట. బాగుంటుంది ఎట్లా చేసినా కూడా, మనం ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే నేను చికెన్ మొత్తం వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, పీసులకు మంచిగా పట్టి చికెన్ చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి కలిపేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఒక 2-3 minutes వదిలేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఓకే, చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఒక 3 నిమిషాల తర్వాత చూశాను. 3-4 నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అయిందండి. నేను కర్రీ చేద్దాం అనుకున్నాను, ఫ్రై బాగుంటుంది కదండి. సరే ఇక ఫ్రైలానే చేద్దామని చెప్పేసి నేను ఏదో పని చేసుకుంటున్నాను, అది అట్లా అయిపోయింది. సరే, ఇందులో అయితే నేను పసుపు వేస్తున్నాను, తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇవి రెండు కూడా మంచిగా కలిపేసుకొని ఇక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. దీంట్లో వేసరి పోయడం, టమాటో వేయడం ఏం చేయట్లేను అండి, ఎందుకంటే ఇక ఫ్రైలానే చేయాలని ఫిక్స్ అయిపోయాను.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని తర్వాత కొంచెం ఏమంటారు కారం వేసుకుందాము, స్పైసీగా ఉండేలాగా. ఫ్రై చాలా బాగుంటుందండి, మంచిగా చేశాను. ఫస్ట్ టైం ఫ్రై చేశాను నేను అనుకోకుండా. ఇప్పుడు అయితే నేను 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం వేసుకొని ఇక మంచిగా కలిపేసుకుందాము. ఇట్లా ఫ్రై చేస్తే బాగా కలుపుడు ఉంటుందండి, ముక్కలు విరిగిపోతున్నాయి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూడండి, ఇందులో మసాలా వేస్తాను కొంచెము, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అన్నమాట. మంచిగా న్యాచురల్గా బాగుంటుంది. ఇదైతే ఫస్ట్ కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా మంచిగా కలిపేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. మంచిగా ఇందులోకి మనం టమాటో రసము, టమాటో చారు, రసం లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ పోసి కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేయాలి అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో కూడా కుదరలేదండి. ఇది కూడా ఇంకా పెట్టి ఫ్రై అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఇక ఫ్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ టేస్ట్ వచ్చిందండి చికెన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా చికెన్ కర్రీ ఎలా అయిపోయిందో. కర్రీ కాస్త ఫ్రై అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో నేను షేర్ చేస్తున్నాను. ఫైనల్గా కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంకా సాల్ట్ అనేది మనకు రైస్లో ఉంటుంది, ఆల్రెడీ ఫస్ట్ వేసాను కాబట్టి సాల్ట్ వేయాల్సిన పని లేదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము, ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.